హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఈ ప్రెషర్ కుక్కర్కి అయితే విజిల్స్ అయితే రావట్లేదు. ఈ విజిల్ తీసి పక్కన పెట్టుకుందాం. ఈ క్యాప్ అయితే లోపల రబ్బర్ చూడడానికి బాగానే ఉంది. దీనికి వచ్చేసి 2 సేఫ్టీ వాళ్ళు అయితే ఫిట్ చేయడం జరిగింది. ఈ విజిల్ కూడా ఒకసారి చూస్తానికి బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి పెట్టి చూసుకుంటే పర్ఫెక్ట్గా అయితే లాక్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ క్యాప్ అయితే పెట్టుకొని చూసుకుంటే బాగానే ఉంది. ఈ విజిల్ కూడా తీస్తే తీయడం పెట్టడం కూడా ఫ్రీగా ఉంది. ఈ సేఫ్టీ వాళ్ళు ఈ సైడ్ నుంచి అయితే హెయిర్ అయితే లీక్ అయితేనే మనకు విజిల్ అయితే రాదు. ఈ విజిల్ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి మన హెయిర్ ఊది చూసుకుంటే ఈ సైడ్కి అయితే హెయిర్ అయితే లీక్ కావడం జరుగుతుంది. దానివల్ల రబ్బర్ అయితే పోవడం జరిగింది. ఈ పాత రబ్బర్ తీసేసి మనం కొత్త రబ్బర్ అయితే పెట్టేసుకుందాం. ఈ రబ్బర్ చూస్తానికి బాగానే ఉంది, కానీ అది లోపల మనకు ఫ్రెష్ అయిపోయి మనకి హెయిర్ అయితే లీక్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్త రబ్బరు. పాత రబ్బరు కొత్త రబ్బరు సేమ్ సైజ్ ఉందా లేదని చూసుకోవాలి. పాత రబ్బర్ తీసినాక కొత్త రబ్బర్ అయితే క్యాప్ లోపల కరెక్ట్గా గ్యాప్ లేకుండా ఫిక్స్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి చుట్టూ. ఈ విధంగా చూసుకున్నాక ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టుకొని హెయిర్ అయితే ఊది చూసుకోవాలి. హెయిర్ ఊది చూసుకుంటే సైడ్కి అయితే ఎక్కడ లీక్ అయినట్టయితే లేదు. మనం ఎంత హెయిర్ ఊదితే అంత హెయిర్ అయితే మళ్ళీ బయటికి రివర్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ప్రెషర్ కుక్కర్ చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే కంప్లీట్ కావడం జరిగింది. ఈ కుక్కర్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఈ చూడడానికి అయితే రబ్బర్ అయితే బాగానే ఉంది. రబ్బర్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ సేఫ్టీ వాల్ కూడా బాగానే ఉంది. ఈ విజిల్ అయితే పైన క్యాప్ లేదు కదా, క్యాప్ లేపడం వల్ల విజిల్ అయితే వస్తుంది, కానీ సౌండ్ వస్తుంది, విజిల్ సౌండ్ అయితే రాదు. ఎయిర్ మాత్రం లీక్ కావడం జరుగుతుంది. ఈ సేఫ్టీ వాల్ ఈ పైప్ అయితే నుంచి ఒకసారి మళ్ళీ హెయిర్ ఊది చూసుకుంటే దీనికి ఎక్కడ లీక్ అయితే రావట్లేదు. మనం ఎంత హెయిర్ ఊస్తే అంత హెయిర్ అయితే మనకు బయటికి రివర్స్ రావడం జరుగుతుంది. ఈ విజిల్ అయితే పోవడం జరిగింది. మనం ఇది వచ్చేసి కొత్త విజిల్. ఈ విజిల్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆడ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. విజిల్ పెట్టుకునేటప్పుడు ఆడ కింద టచ్ అయితే కావద్దు, బాడీకి టచ్ అయినా మనకి విజిల్ రాదు. చూడండి, ఫ్రీగా ఉందా లేదో చూసుకోవాలి. ఇలా టచ్కి బాడీకి ఇలా స్టెప్ కనబడుతుంది. ఈ స్టెప్ కాడ ఏమాత్రం టచ్ అయినా విజిల్ రాదు. ఈ సేఫ్టీ వాల్ మెయిన్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, కుక్కరు రబ్బర్ అయితే బాగానే ఉంది. ఈ సేఫ్టీ వాల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పటికి. ఆ కింద విజిల్ కింద హోల్స్ కాడ ఒక్కోసారి మనకు ఆకుకూరలు కానీ పప్పు కానీ టచ్ అయ్యి కూడా విజిల్స్ కూడా రావు. అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రబ్బర్లకు మెయిన్గా చూడండి, ఈ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బరు మన ఊకే పెట్టించడం వల్ల లోపలికి ఇట్లా దగ్గరికి ప్రెస్ అయిపోతుంది. ఇట్లా ప్రెస్ అయిపోయి మనకు రబ్బర్ యొక్క హైట్ తగ్గిపోయి విజిల్ అయితే రాదు. ఈ సైడ్ నుంచి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు కొత్త రబ్బర్ చూసుకుంటే ఈ గ్యాప్ ఉంది కదా, దానికి వచ్చేసి గ్యాప్ తక్కువ ఉంది, దీనికి వచ్చేసి గ్యాప్ ఎక్కువ ఉంది. చూడండి, ఈ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల మనకు హెయిర్ అయితే బయటకి లీక్ కాదు. ఇది గ్యాప్ తక్కువ ఉంది, దీనివల్ల మనకు గ్యాస్ అయితే బయటికి లీక్ కావడం జరుగుతుంది హెయిర్. ఇది వచ్చేసి కొత్త రబ్బర్, దీన్ని పెట్టేద్దాం. 2 కుక్కర్లకు అయితే ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సెట్ చేయడం జరిగింది. మెయిన్గా వచ్చేసి వీటికి రబ్బర్లు అయిపోవడం జరుగుతుంది. సేఫ్టీ వాళ్ళు రబ్బరు విజిల్ అయితే మనం ఎప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.